అయితే వీళ్ళందరూ తయారైంది కదా, ఎవరు నువ్వంటే అంటే సర్వేలు చేసి ఇస్తారు. జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్లో చేరితే ఎట్లా ఉంటుంది ఏం కథ అని ఒక ఇద్దరు ముగ్గురు వచ్చి సర్వేలు చేసింది. మీ నియోజకవర్గం కాదు, మీ నియోజకవర్గంలో ఆడం బాంబే పేలిపోయిన దాని మాటలమైనటువంటి దీంతో రాజకీయమైన ఇది వస్తాయని చెప్పి వాళ్ళు సర్వే చేసి చెప్పినారు. అది జీవన్ రెడ్డి గారికి ఉన్నటువంటి విశిష్టత. ఒక నియోజకవర్గానికో 10 మందికో కాకుండా తనకి ఏ హోదా లభించినా ఏ హోదాలో పనిచేసినా చాలా బ్రహ్మాండంగా ఆయన ఇక్కడ ప్రాంతాల కోసం తపన పడ్డాడు. రైతులు ఒక ఉద్యమం లాగానే చేశారు. మట్టి తీసుకొని పోండి సారవంతంగా ఉంటుంది, మీ పొలాలలో పోసుకోమంటే లక్షల ట్రాక్టర్ల మట్టి తీసుకొని పోయింది తెలంగాణ రైతాంగం. అన్ని గ్రామాల్లో ఒక విప్లవం లాగా ఆ మట్టి తీసుకొని పోయి వాళ్ళ గుండెలలో పోసుకొని కూడా బ్రహ్మాండంగా చేశారు. అక్కడి నుంచి మొదలుపెట్టినటువంటి ప్రస్థానం 10 ఏళ్లలో ఏం చేసామో మీరు చూసింది. బట్టి మాటలు మాట్లాడు గప్తా గొప్ప కాకుండా నేను ఒక్కటే మాట మిమ్మల్ని అడుగుతున్నా, మీరందరూ కూడా చూసారు. శాసనసభలో నిలబడి ఈ రాష్ట్ర చరిత్రలో ఎవడన్నా ఒక ముఖ్యమంత్రి ఈ 5 ఏళ్లలో మిషన్ భగీరథ కంప్లీట్ చేసి ప్రతి ఇంటికి నల్లా పెట్టి మంచినీళ్ళు ఇవ్వకపోతే మళ్ళా తేపకు నేను నిలబడడం ఓట్లు అడగం అని చెప్పిన ముఖ్యమంత్రి ఎవరైనా చూసామా? నేను చెప్పిన మాట అసెంబ్లీలో నిలబడి చెప్పి ఆ 5 ఏళ్లలో మిషన్ భగీరథ నీళ్లు తెచ్చి 100% స్వచ్ఛమైనటువంటి నీళ్ళు తెచ్చింది. 5 ఏళ్ళు నడిచింది, నడవలే. మిషన్ భగీరథ నీళ్ళు పుష్కలంగా రాలే, ఏమైనా రాలేదా?